అబ్షలోము తిరుగుబాటు మరియు దావీదు క్షమాపణ. దావీదు కుమారుడు అబ్షలోము ప్రజలలో ప్రాచుర్యం పొందిన యువకుడు. కానీ అతని హృదయంలో గర్వం, తిరుగుబాటు పెరిగాయి. అతను ప్రజల మనసులను తన వైపు తిప్పి నేనే రాజవుతాను అని ప్రకటించాడు. యుద్ధం జరగకూడదని కోరిన దావీదు తన ప్రజలతో కలిసి యెరూషలేమును విడిచాడు. కానీ తరువాత యుద్ధం జరిగింది. అబ్షలోము గుర్రంపై పారిపోతుండగా అతని పొడిగాటి చుట్టూ ఒక చెట్టు కొమ్మలో చిక్కుకుంది. గుర్రం ముందుకు వెళ్ళిపోయింది, కానీ అబ్షలోము చెట్టు మధ్యలో వేలాడుతూ చిక్కుపోయాడు. అప్పుడు సైన్యాధికారి యోయాబు వచ్చి అతన్ని చంపాడు. అబ్షలోము మరణించాడని తెలిసిన దావీదు గుండె పగిలిపోయి ఇలా విలపించాడు, నా కుమారుడా అబ్షలోము, నీ బదులు నేనే చనిపోయి ఉంటే ఎంత బాగుండేది అని. అయితే బైబిల్ వాక్యం ప్రకారం అప్పుడు రాజు బహుకలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచున్న నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేనే చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. 2 సమూయేలు 18:33. అయితే గర్వం మనలను నాశనం చేస్తుంది, క్షమించటం మనకి విమోచనం ఇస్తుంది. అయితే దావీదుల నొప్పి ఉన్న ప్రేమను, బాధ ఉన్న క్షమను, అంటే మనసుకు నొప్పి అయినా కూడా ప్రేమ చూపటం, హృదయానికి ఎంత బాధపడ్డా కూడా క్షమించటం అనే గుణాలు మన హృదయంలో ఉంటే మన హృదయం దేవుని ముందు అమూల్యంగా ఉంటుంది. ఆమేన్.